వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో హోల్ సిటీ చార్మినార్ గుల్జర్ హౌస్ మీర్ చౌక్ దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది కూడా చనిపోవడం జరిగింది. అటు మోడీ అండ్ కృష్ణ పర్ల్స్ ఏదైతే ఉంటుందో దాని గ్రౌండ్ ఫ్లోర్ లో ఇదంతా జరగడం, ఈ కంప్రెసర్ ఏసీ కంప్రెసర్ పేలడం, ఆ తర్వాత పొగ, దట్టమైన పొగ, ఫైర్ కంప్లీట్ గా వ్యాపించడంతో ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించింది. దీంతో 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటే 17 మంది సజీవ దహనమైన పరిస్థితి. సో 17 మంది అక్కడ ఉండే ఫైర్ సిబ్బంది మాటల్లో విన్నది ఏంటంటే, ఫైర్ సిబ్బంది లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా ఒక చిన్న ఎంట్రీ పాయింట్ మాత్రమే, అక్కడ ఇంకొక ఎగ్జిట్ పాయింట్ లేకపోవడం వల్ల కూడా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కసారి ఫైర్ సిబ్బంది వెళ్ళాలంటే కూడా ఆ చిన్న ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ రెండు అదే ఉండడంతో పై ఫ్లోర్ వరకు చేరుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు. ఒకవైపు మంట, ఇంకోవైపు దట్టమైన పొగ. సో ఈ దట్టమైన పొగలో చిక్కుకొని చాలా మంది చిన్నారులు కూడా మరణించడం జరిగింది. అయితే స్పెషల్లీ కృష్ణ జ్యువెలర్స్ ఏదైతే ఉందో, కృష్ణ పర్ల్స్, సో ఆ కృష్ణ పర్ల్స్ లో పనిచేయడానికి 4-5 నెలల క్రితం నుంచి కూడా రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కార్మికులు వచ్చి అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ వాళ్ళు అకామిడేషన్ ఇవ్వడంతో అక్కడ ఉన్నారు. అండ్ దాంతో పాటు వేసవి సెలవులు ఉండడంతో కూడా వాళ్ళ ఇంటికి 3 రోజుల క్రితమే బంధువులు రావడం, అందుకనే మృతుల్లో ఎక్కువ మంది కూడా చిన్నారులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో అట్లా చుట్టం చూపుగా బంధువులకు వచ్చిన వాళ్ళు ఇవాళ మృత్యువాత పడ్డ పరిస్థితి, మార్చరీలో వాళ్ళు ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సైమల్టేనియస్ గా ఆ వర్కర్స్ కూడా మోడీ జ్యువెలర్స్ లో కూడా పనిచేసే వాళ్ళు ఇవాళ సరిగ్గా ఉదయం 6 గంటలకి ఈ ఘటన జరిగింది. అయితే బయట వాళ్ళు చూసి ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి కంప్రెషన్ పేరడం, తర్వాత ఫైర్ వ్యాపించడం, దట్టమైన పొగ రావడంతో నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే సొమ్మసిల్లి పడిపోయారు. సో ఇది నేను చెప్తున్నమాట కదా, అక్కడ ఫైర్ సిబ్బంది ఎప్పుడైతే ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసారో డోర్లన్నీ వేసి ఉండే పరిస్థితి. ఆ డోర్ లో ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కింద పడి ఉన్నారు. సో వాళ్ళ ఆర్తనాదాలు కూడా బయటికి వినిపించని పరిస్థితి, ఎందుకంటే అదంతా కూడా చాలా క్లోజ్డ్ ఏరియా. సో గుల్జర్ హౌస్ దగ్గర మనకి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఇదే, అండ్ దాంతో పాటు మురిగి చౌక్, అంటే మనకి గుల్జర్ హౌస్ నుంచి కొంచెం దూరంలోనే మురిగి చౌక్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా కమర్షియల్ స్పేసెస్ ఉండడం, అండ్ దాంతో పాటు పైన రెసిడెన్షియల్స్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా క్లోజ్డ్ ఏరియాస్ ఉంటాయి. ఫైర్ ఎగ్జిట్ పక్కన పడితే కనీసం ఎయిర్ ఎగ్జిట్ ఉండడం కూడా చాలా తక్కువ సందర్భం. అండ్ ఇవన్నీ కూడా పురాతన షాపులు ఉండడంతో కింద మాత్రం కొన్ని రెనోవేట్ చేస్తుంటారు. అండ్ పైన చెక్కతో కట్టిన కట్టడాలు కావచ్చు, రాతి కట్టడాలు కావచ్చు, ఇంకా మనకి ఆ స్ట్రక్చర్స్ అనేవి కూడా కనిపిస్తాయి. సో ఫైర్ ఒక్కసారి వ్యాపించడంతో చెక్కతో ఉండేవి మీ అందరు కూడా తెలిసిందే, వెంటనే ఫైర్ ఇంకా కొంచెం వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో ఈ కృష్ణ అండ్ మోడీ పర్ల్స్ వెనకాల ఉండే ఇల్లు కూడా ఇవాళ దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు ఎండాకాలం కావచ్చు, ఇంకోవైపు ఈ పురాతన కట్టడాలు కావచ్చు, ఇంకో వైపు ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం, ఫైర్ ఫైటర్స్ ఎంత ప్రయత్నించినా కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి. సో అందుకనే లాడర్స్, రోప్స్ తో మాత్రమే వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఉండే బిల్డింగ్ దగ్గర చాలా వరకు ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో బిల్డింగ్ పై నుంచి పోగొచ్చే విజువల్స్ మనకు కనిపిస్తుంది, దాన్ని ఫైర్ ఫైటర్స్ బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమి కూడా కనిపించని పరిస్థితి. ఒక్కసారి దట్టమైన పొగ కమ్ముకుంది. కింద వాళ్ళు చూస్తే కొంతమంది సొమ్మసిల్లి పడిపోయినారు. అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, లేదంటే సొమ్మసిల్లి పడిపోయారా, లేదంటే భయానికి పడిపోయారా తెలియని పరిస్థితి. సో అందుకని ఒక్కసారి ఆ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు పొగంతా కూడా బయటికి వెళ్తున్న సిచ్యువేషన్స్ లో మాత్రమే ఫైర్ ఫైటర్స్ కి కింద ఎవరున్నారు అనేది గుర్తించగలిగినారు. 30 మందిలో 17 మంది మాత్రం మృత్యువాత పడ్డారు. ఈ 17 మందిలో చాలా మందిని ప్రాణాలతో కాపాడాలనే ప్రయత్నం అయితే చేశారు. సో అందులో 8 మందిని బయటికి తీసేటప్పుడు ఫైర్ ఫైటర్స్ వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. కానీ హాస్పిటల్, అటు ఉస్మానియా కావచ్చు, లేదంటే కీమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇట్లా హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో మాత్రమే వాళ్ళు ప్రాణాలు విడిచిన అని డిక్లేర్ చేశారు ఫైర్ సిబ్బంది. అయితే అక్కడ నేతల పరామర్శలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మనం ఉదయం కూడా చూస్తుంటే కిషన్ రెడ్డి, ఎంపీగా ఉండే కిషన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫైర్ ఫైటర్ సమయానికి రాకపోవడం కావచ్చు, వాళ్ళ దగ్గర ఆక్సిజన్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల కూడా తొందరగా కాపాడలేకపోయారు, వాళ్ళని ప్రాణాలను రక్షించలేకపోయారు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కౌంటర్ గా ఫైర్ సిబ్బంది కూడా మాకు 6 గంటల 14 నిమిషాలకి కాల్ లిఫ్ట్ వచ్చింది. మాకు ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా గ్రౌండ్ లో ఉన్నారు. సో సహాయక చర్యలను మేము ప్రారంభించడం ఎక్కడ కూడా ఆలస్యం జరగలేదని. సో ఇది ఇలా ఉండగా
ఇక్కడ జరిగిన ఒక దిగ్భ్రాంతి, ఇదొక సజీవ దహనమైన పరిస్థితి. ఒక ఫైర్ యాక్సిడెంట్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మోదీని కూడా కలిసివేయడం జరిగింది. ప్రధాని మోడీ కూడా ఎవరైతే మృతుల కుటుంబాలకి 2 లక్షల ఎక్స్క్రీషియా కూడా ప్రకటించారు. ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అండ్ ఎప్పుడైతే కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అండగా ఉంటదని చెప్పడంతో కూడా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. అండ్ అక్కడ ఉండే పరిస్థితులు ఏంది అనే సిచ్యువేషన్స్ తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ట్రాజడీ ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా హైదరాబాద్ వాసులు కారు. వీళ్ళందరూ కూడా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ కి చెందిన వాళ్లే. సో ఇంట్లో కొంతమంది పిల్లలు వెకేషన్స్ కి వచ్చి ఇవాళ ఇక్కడ కళ్ళు మూసిండ్రు. సో ఒక్కసారి మృతుల లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. సో ఆ లిస్ట్ లో మనం చూస్తే ఏంటంటే, చనిపోయిన వాళ్ళు చాలా మంది చిన్నారులే ఉన్నారు. 1.5 ఏళ్ల నుంచి 1.5 ఇయర్ దగ్గర నుంచి 4 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలు కూడా ఇవాళ కన్నుమూసిండ్రు. సో వీళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణంగా ఏంటంటే దట్టమైన పొగ మాత్రమే. సో దట్టమైన పొగ ఒక్కసారిగా వాళ్ళు పీల్చే వరకు అన్కాన్షియస్ అయిపోవడం, అండ్ దాంతో పాటు లంగ్స్ నిండా కూడా పొగ ఉండడంతో వీళ్ళు మృత్యు. ఎక్కడ కూడా వాళ్ళకి బాడీ పైన ఫైర్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా వస్తువులు పడడం సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కాలిన మరకలకు సంబంధించి కావచ్చు, ఏది లేదు. కేవలం పొగ పీల్చడం వల్ల మాత్రమే చిన్నారులు మృతి చెందిండ్రు. అయితే ఇందులో ప్రహ్లాద్ 70 ఇయర్స్ కి సంబంధించి, మునీర్ 70 ఇయర్స్, రాజేంద్ర మోడీ 65 ఇయర్స్, సుమిత్ర 60 ఇయర్స్, హమీ 7 ఇయర్స్, అభిషేక్ 31 ఇయర్స్, శీతల్ 35 ఇయర్స్, ప్రియాంశి 4 ఇయర్స్. నేను ఇందాక చెప్పినా కదా, చాలా చిన్న పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ప్రియాంశికి సంబంధించి 4 సంవత్సరాల పాప ఇరీష్ 2 ఇయర్స్, అండ్ ఆయుషి 3 ఇయర్స్, రిషబ్ 4 ఇయర్స్. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, 1.5 సంవత్సరాల అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ప్రీతం అండ్ ఆయుష, వర్ష అండ్ రజని, ఇందు. సో వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలే. సో చిన్న పిల్లల మృతి ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. అయితే ఉదయం ఎప్పుడైతే కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఫైర్ ఫైటర్స్ వచ్చి అక్కడ మంటని అదుపు చేసే ప్రయత్నాలు చాలా చేసారు. కానీ అప్పటికే ఏసీ కంప్రెసర్ పేలడం, తర్వాత ఆ దట్టమైన పొగ వ్యాపించడం, ఇంకోవైపు పాత కట్టడం, అండ్ ఇక్కడ కూడా స్పేస్ లేకపోవడంతో మంటలు ఎగిసిపడే పరిస్థితి. సో ఇవన్నిటి మధ్యలో అతి కష్టం మీద దాదాపు 3.5 గంటలు టైం పట్టింది ఫైర్ సిబ్బందికి. ఆ మంటలన్నీ ఒక పక్క మంటలు అదుపు చేయడం, ఇంకో పక్క ఉండే దట్టమైన పొగను అదుపు చేస్తున్నారు. ఇంకోవైపు లోపల ఉండే వారి ప్రాణాలను కాపాడాలని కూడా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి సైమల్టేనియస్ గా 3 సైడ్స్ నుంచి హెల్ప్ చేయడం అనేది కూడా ఫైర్ ఫైటర్స్ స్టార్ట్ చేసిన పరిస్థితి. సో మొత్తానికి అయితే 17 మంది మృత్యువాత పడ్డారు. అయితే మిగతా వారిని కూడా హాస్పిటల్ కి తరలించారు. సో వాళ్ళకి సంబంధించిన హెల్త్ కండిషన్ ఇప్పటికి కూడా కొంతమంది అందులో క్రిటికల్ గానే ఉంది, ఇంకొంతమందికి అయితే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూ ఉన్న పరిస్థితి. అయితే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో 17 మందికి ఇంకోవైపు పోస్ట్ మార్టం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా లోకల్ హైదరాబాద్ కి సంబంధించి, తెలంగాణ ఆర్ ఏపీకి సంబంధించిన వాళ్ళు కాకపోవడంతో ఇప్పటికే ఆ మృతుల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ బాట పడుతున్నారు. సో వాళ్ళ బంధువుల మృతి పట్ల అసలు వాళ్ళకి ఒక మార్నింగ్, సండే మార్నింగ్ అనేది ఒక సాడ్ బ్యాడ్ థాట్ పాటు ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పొచ్చు. సో విన్న వెంటనే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇటు పైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చార్మినార్ దగ్గర సో ప్రతి మనకి సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక ట్రాజడీ ఇన్సిడెంట్, ఏదో ఒక ఫైర్ మాసివ్ బ్రేకేజ్ అనేది జరుగుతూనే ఉంటది. సో గతంలో మనం చూసినాం స్వప్నలోక్ ఇన్సిడెంట్. స్వప్నలోక్ కంటే ముందుగానే మనం చూస్తుంటే స్పోర్ట్స్ సంబంధించిన షాప్ మొత్తం తగలబడ్డం, ఆ బిల్డింగ్ మొత్తం కూడా డిస్మాంటిల్ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది బిఫోర్ లాస్ట్ ఇయర్. తర్వాత లాస్ట్ ఇయర్ స్వప్నలోక్ సంబంధించి ఇష్యూ, అండ్ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు మేజర్ గా అయితే ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు. అయితే గత 4 సంవత్సరాలతో పోలిస్తే కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ స్పాటెడ్. కానీ ఎప్పుడు కూడా ఇంత ప్రాణ నష్టం జరిగిన పరిస్థితులు అయితే గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇక్కడ కనిపించలేదు. గడిచిన 4 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. స్వప్నలోకి ఇన్సిడెంట్ చూసినప్పుడు కూడా సజీవ దహనమైనరు, అసలు వాళ్ళ బాత్రూమ్ లో ఉండడం వాళ్ళు అక్కడ సజీవ దహనమైనరు. దాని తర్వాత వాళ్ళ బోన్స్ మాత్రమే మిగిలి అవి మాత్రమే కలెక్ట్ చేసిన పరిస్థితి. సో కానీ ఈ 4 ఇయర్స్ లో 17 మంది మృత్యువాత పడడం అనేది అగ్ని ప్రమాదంలో మొదటిసారి జరిగింది. సో దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా కనీసం మిగిలిన వారి ప్రాణాలైనా
ఉండాలి, ప్రాణాలైనా ఉండాలి అండ్ దాంతో పాటు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందించాలి అని ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర మంత్రులను కావచ్చు, అధికారులను కావచ్చు వేడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరు వారిని పరామర్శించడానికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ పిల్లలు హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందుతుందో లేదో ఒక్కసారి చూడండి అని కొంతమంది మృతువుల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వాళ్ళ బాడీస్ ని మాకు తొందరగా అందించాలని ఇంకొంతమంది రోధిస్తున్నారు. మొత్తానికైతే హోల్ సిటీ అంతా కూడా ఆర్తనాదాలతో ఇవాళ ఉంది. ఇటు హాస్పిటల్ దగ్గర పరిస్థితులు కావచ్చు, ఇటు కిమ్స్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్నాయి. ఎవరు అక్కడికి వెళ్ళినా కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది హైదరాబాద్ సంబంధించిన చార్మినార్ మీర్పేట యాక్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.